వనపర్తి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్ సుధీర్ రెడ్డి ఆగస్టు 3, 4 తేదీలలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ను ఎంపిక కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్ మాట్లాడారు. ఓన్లీ ట్రయల్ రియల్ కాదు, ఇక్కడ దాకా పోయి మళ్ళీ రిటర్న్ రండి. కొంచెం బ్యాక్ 3వ తారీఖు జరగబోయే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్స్ కొరకు వనపర్తి జిల్లా నుండి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ ను ఈరోజు జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా క్రీడల అధికారి అన్న సుధీర్ గారు, అదేవిధంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు వైస్ ప్రెసిడెంట్ గారు శంషీర్ అన్న గారు, పీఈడీలు, అదేవిధంగా ఈ అథ్లెటిక్స్ సెలక్షన్స్ కు పాల్గొనడానికి వచ్చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు వనపర్తి అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. మొదటి నుంచి కూడా మేము చదువుకునే కాలం నుంచి మాకన్నా పెద్దవారైనటువంటి అన్నలు కూడా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి నుంచి నారాయణ దాస్ గారని మనకు ఒక గొప్ప పీడి ఉండే, ఆయన ఆధ్వర్యంలో వనపర్తి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించారంటే ఆయన కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా వారికి మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉన్నది. దాని తదనంతరం సురేందర్ అన్న గారు కానీ, సుధీర్ కానీ, కుమార్ కానీ, శంషీర్ కానీ, శ్రీకాంత్ కానీ ఈ తరం పీడీలు కూడా క్రీడల కోసం అత్యంత శ్రమ కోర్చి కేవలము వాళ్ళ డ్యూటీ టైమే కాకుండా వారి వ్యక్తిగత సమయాన్ని క్రీడల అభివృద్ధి కోసం కేటాయించి ప్రాంతంలో క్రీడలను పెంపొందించడానికి కృషి చేసినటువంటి వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉంటారో క్రీడల్లో రాణించగలుగుతారు. మన ప్రాంతానికి హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసేటటువంటి వారికి అదే తేడా. మనం సక్రమంగా ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడంలో మన పేదరికం అనుకోండి, మన పరిస్థితులు అనుకోండి, దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వం. తల్లిదండ్రులకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి. ఇప్పుడే వారు బలంగా ఉన్నప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారు. కాబట్టి ఆ రకంగా మీరు మీ గురువులు చెప్పినటువంటి మెలకువలను అన్ని పాటిస్తూ ఈ క్రీడల్లో రాణించాలని ఈరోజు ఒకరోజు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. ఈ రోజు ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా రేపటి గెలుపు కోసం
మీరందరూ కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా.